ర్యాపిడో బైకులు ఢీకొచ్చిన వాటర్ ట్యాంకర్ చెయ్యని తప్పుకు ఈ శిక్ష. హైదరాబాద్ లోనే స్పెషల్ గా వాటర్ ట్యాంకులు అంటే బాధపడతారు, పడితే పడాలి కూడా. మా ఆటో అన్నులు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వీళ్ళకి ఏంటంటే వెనక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వీళ్ళకు ప్రపంచంతో పని లేదు. వీళ్ళకు ఉండే ప్రపంచం అంటే ఈ కొందరికి టిప్పర్లకు లేకపోతే ఈ లారీలకు బస్సులకు ఈ ఆటో అన్నలకు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు ముందు మాత్రమే పని. జస్ట్ స్టీరింగ్ వీళ్ళు ఎటు పోవాలనుకుంటే అటు పోతుంది. వెనుక ఓడన్ను ఉన్నాడా పడి చేస్తాడా, పక్కన ఓడన్ను ఉన్నాడా కింద పడతాడా, వీళ్ళకి ఏముండదు. ఇక అమాంతం కొట్టేస్తారంటే బస్సులు. వీళ్ళు ఆపాలనుకుంటే ఏకదమ్న తీసుకుపోయి ఆయన ఆపేస్తారు. ఇటు లెఫ్ట్ సైడ్ ఆపేస్తారు. ఆయన 60-70 స్పీడ్ లోనే ఉంటాడు ఆటో, అమాంతం లిఫ్ట్ కొట్టేస్తారు. అట్నుంచి పోయేటాడు ఏంది ఇక సావని వాడు వెనకాల పిల్లలు ఉండని వాడు స్కూల్ కు పిల్లల్ని తీసుకోపోని ఆఫీస్ కు పోని ఏమన్నా కానీ ఇక ఆ పట్టింపులు ఏముండవు. మీరు గిరాకున్నది ఆపాలని అనుకుంటే మీకు అంటే కస్టమర్లను ఎక్కించుకోబోయే ఉద్దేశం ఉంటే ఆటోని మెల్లగా దోలుకోపోండి. అంటే మీరు ఒక 20 స్పీడ్ లో 30 స్పీడ్ లో మెల్లగా పోతూ ఆపితే ఓ తీరు 60 స్పీడ్ లో పోయి ఏకదమ్ నాటి మనిషిగా అనిపించగానే లెఫ్ట్ సైడ్ కొడితే ఉంటారా మనుషులు సస్తారా? అంటే మీకు బాధపడతారు కానీ ఇది నిజం. అందరు లేరు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాత్రం ఇట్లనే ఉన్నారు. దాని వల్ల ఇప్పుడు అమాయకులు అన్యాయంగా చచ్చిపోతారు. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయినందుకు వాటర్ ట్యాంకర్ వచ్చి గుద్దితే ఎన్నుకున్న అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు ఆమె ఏం పాపం చేసినట్టు చెప్పు. అట్లా ఎన్ని యాక్సిడెంట్లు అయితే అంటే హైదరాబాద్ లో అవతల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల యువతల వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు.